కేసీఆర్ కు షాక్ కోర్టు నోటీసులు 10 ఏళ్ల కాలం పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణను ఏకఛత్రాధిపతిగా ఏలారు. ఆ 10 ఏళ్లు ఆయన పార్టీ బీఆర్ఎస్ కు కూడా తిరుగు లేకుండా పోయింది. ఆయనకంటూ పోటీ వచ్చేవారు కూడా లేకుండే. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారిగా ట్రాక్ చేంజ్ అయింది. దాంతో కేసీఆర్ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తెస్తూనే ఉంది. అదే సమయంలో ప్రత్యేక విచారణలు చేపిస్తోంది. ఇదిలా ఉండగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకరమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. 1,00,000 ఎకరాలను సాగు నీరందించాలనే లక్ష్యంగా 1,00,000 కోట్లు అప్పు చేసి మరీ ప్రాజెక్టును కట్టారు అనేది కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సరిగ్గా మొన్నటికి అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు ఆయనను దెబ్బేశాయి. లోపాల వల్ల ఆ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో ఆ అంశం కాస్త కేసీఆర్ కు చాలా వరకు వ్యతిరేకంగా మారిందని నిపుణులు చెప్పుకొచ్చారు. ఆయన ఎన్నికల్లో ఓటమికి సైతం కారణమైందని రాజకీయవేత్తలు పలు సందర్భాల్లో చెప్పారు. అయితే మేడిగడ్డ పిల్లర్లు కుంగడం వల్లే పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా అయిందని భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి అనే వ్యక్తి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను విచారించిన కోర్టు గతంలోనే కేసీఆర్ తో పాటు మరో 7గురికి నోటీసులు జారీ చేసింది. ఆ సమయంలో కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మెగా కృష్ణారెడ్డి, రజిత్ కుమార్, ఎల్ఎండిటి ఎండి సురేష్ కుమార్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు హరిరామ్, శ్రీధర్ తరపున న్యాయవాదులు మోమో ఆఫ్ అపియరెన్స్ దాఖలు చేశారు. అయితే అవే నోటీసులు అందుకున్న కేసీఆర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు మరోసారి ఆ ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 17న విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఈ నోటీసులకైనా స్పందించి కేసీఆర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరవుతారా, మరోసారి ఆ నోటీసులను లైట్ తీసుకుంటారా అనేది తెలియకుండా ఉంది.